టీవీ ప్రసారాలు, రేడియో ప్రసారాల ద్వారా నైజీరియా దేశంలోని ఇతర ప్రాంతాలకే కాక చుట్టుప్రక్కల దేశాలైన ఘనా, టోగా, డోహోమీ, కెమెరాన్ దేశాలకు కూడా విరివిగా సువార్తనందించాడు బెన్సన్. ఈ ప్రసారాల ద్వారా సువార్తను విన్నవారి సంఖ్య 5 కోట్లు దాటింది. దానితో పాటు విమోచన విశ్వాసం అనే పత్రికను కూడా ప్రారంభించాడు. బైబిళ్ళు, క్రైస్తవ పుస్తకాలు పంచిపెట్టేవాడు. సువార్త దండయాత్రలు జరపవలసిందిగా అనేక దేశాల నుండి ఆహ్వానాలు వచ్చాయి. సేవ ముందుకు సాగే కొద్దీ ఆర్థిక విధానం కూడా మెరుగుపరచవలసి వచ్చింది. అయితే విశ్వాసం ద్వారా ముందుకు సాగితే దేవుడు ప్రతి అవసరతను తప్పకుండా తీరుస్తాడని బెన్సన్ అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు. దేవుని సేవకు ధారాళంగా ఇవ్వాలని బెన్సన్ ఎప్పుడూ తన సంఘస్థులను ప్రేరేపించేవాడు. ఆఫ్రికాలో చాలామంది పేదవారే అయినప్పటికీ దేవుని సేవకు త్యాగం చేస్తే దేవుడు వారిని తప్పకుండా దీవిస్తాడు అనే సత్యం వారికి నొక్కి చెప్పేవాడు. అతనికిష్టమైన బైబిల్ వాక్యం ఏమంటే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. సామెతలు 11వ అధ్యాయం 24వ వచనం. ఈ సంవత్సరం మీరు వెదజల్లితే రాబోయే సంవత్సరాలలో మీకు విస్తారమైన ప్రతిఫలం లభిస్తుంది. కానీ మీరు దేవుని సేవకు ఇవ్వకపోతే మీరే నష్టపోతారు. మీరు ఇచ్చిన దానిని దేవుడు తన మహిమ కొరకు వాడుకుని మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి మీ సమయాన్నిస్తే ఆయన మీ ఆయుష్ను పొడిగిస్తాడు. దేవునికి మీ జీవితాన్ని సమర్పిస్తే ఆయన మీ ద్వారా అనేకులు రక్షింపబడేటట్లు చేస్తాడు. మీరు దేవునికి ఏది ఇచ్చినప్పటికీ తప్పక దాని ప్రతిఫలం దేవుడు మీకు ఇస్తాడు. దేవునికి ఇచ్చి నష్టపోయిన వారెవరూ లేరు. నేను నా జీవితాన్ని దేవునికి ఇచ్చాను. అనేక వేల ఆత్మలను ఈ దినాన దేవుడు నాకిచ్చాడు. ఇవ్వండి మీకు ఇవ్వబడును అనే సూత్రాన్ని సభ్యులు తూచా తప్పకుండా పాటించారు. భవన నిర్మాణానికి, టీవీ ప్రసారాలకు, కరపత్రాల పంపిణీకి, సువార్త దండయాత్రలకు, అవసరతలో ఉన్న పాస్టర్లకు అనేక విధాల ఎంతో త్యాగంతో ప్రజలు ఇచ్చారు. బెన్సన్ మాటలు వృధా కాలేదు. దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు లేరు. క్రమంగా సంఘస్థులు తమ కుటుంబాలలో దేవుని దీవెన చూడగలిగారు. ప్రతి వారం దేవుని దీవెనలను గురించి సాక్ష్యం చెప్పేవారు. అంతకు ముందు సంఘస్థులలో ఒకరికి మాత్రమే కారు ఉండేది. నూతన మందిరం పట్టణానికి దూరంగా శివార్లలో ఉన్నందున చాలామంది ట్యాక్సీలలో వెళ్లేవారు. మరికొందరైతే నడిచి వెళ్లేవారు. నెమ్మదిగా సంఘస్థులలో అభివృద్ధి కనిపించింది. ఉద్యోగం వచ్చిందని ఒకరు సాక్ష్యం చెప్తే, జీతం పెరిగిందని మరొకరు, ప్రమోషన్ వచ్చిందని ఇంకొకరు, ఇలా ఎన్నో సాక్ష్యాలు ప్రతివారం వినిపిస్తూ ఉండేవి. వారు దేవునికి ఇచ్చే కొలది వారి జీవితాలలో అభివృద్ధి కనిపించింది. ఆలయ ప్రతిష్ఠ దినానికి అనేక మంది సొంత వాహనాలను కొనుక్కోగలిగారు. ఇక రాను రాను ఆదివారం ప్రత్యేకంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ రాకపోకల రద్దీని క్రమపరచడానికి డ్యూటీ చేసేవాడు. ఆ తరువాత క్రొత్త వాహనాలను కొనుక్కున్న వారి కోసం ప్రత్యేక ఆరాధన జరపాల్సి వచ్చింది. అంతగా దేవుడు తన బిడ్డలను దీవించాడు. నైజీరియాలోని వివిధ ప్రాంతాలలో సువార్త దండయాత్రలు జరిపి దేవుని వాక్యాన్ని విస్తృతంగా ప్రకటించాడు. దాని ఫలితంగా క్రొత్త స్థలాలలో క్రొత్త సంఘాలు ఏర్పడ్డాయి. ఒక్క సంవత్సరంలో 100కు పైగా క్రొత్త ఆరాధనా కేంద్రాలు ప్రారంభించారు. సంఘానికి సలహాదారుడిగా ఉన్న ఎల్టన్ గారు తన నివేదికలో ఇలా వ్రాశారు: యేసుక్రీస్తు రక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి సహాయపడేందుకు మేము నిర్ణయించుకున్నాము. వారు ఆత్మ జీవితంలో ఎదగాలంటే దేవుని వాక్యంలో లోతుకు వెళ్ళాలి. అందునిమిత్తమై వారికి సహాయపడడానికి సంఘ పెద్దలు గాని, సంఘ కాపరి గాని వారిని కలుసుకునే ఏర్పాటు చేస్తున్నాము. ఇది సులువైన పని కాకపోయినప్పటికీ అతి ముఖ్యమైన పని. ఈ మధ్య జరుగుతున్న సువార్త దండయాత్రల్లో మారుమనసు పొందిన వారి కరపత్రాలను పంపిస్తున్నాము. వారి కొరకు ప్రత్యేకమైన తరగతులను నిర్వహించి దేవుని గూర్చి లోతైన సంగతులను వారికి బోధిస్తున్నాము. ఈ విధంగా ప్రతి గ్రామంలోనూ జరగడానికి యవనస్తులకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నాము.
నైజీరియాలోని విశ్వవిద్యాలయ విద్యార్థుల మధ్య కూడా విస్తృతమైన సేవ జరుగుతున్నది. క్రైస్తవ విద్యార్థులు ఒక సహవాసంగా ఏర్పడి ప్రార్థన కొరకు, బైబిల్ తరగతి కొరకు ప్రతిదినం కలుసుకుంటున్నారు. అంతేకాదు వారాంతపు సెలవులలో వారు జైళ్లలోనూ, బోర్డింగులలోనూ, ఆసుపత్రులలోనూ ఉన్న వారిని దర్శించి వారికి సువార్తనందిస్తూ చక్కని ఫలితాలను సాధిస్తున్నారు. ఎల్టన్ గారు దానిని గూర్చిన నివేదిక ఇలా వ్రాశారు. చివరి సంవత్సరపు విద్యార్థులు పరీక్షలు హడావుడిలో ఉన్నారు. వారు పరీక్షలు ముగించిన వెంటనే ప్రభుత్వం వారిని 10 నెలల పాటు దేశసేవ కొరకు దేశంలోని మారుమూల ప్రాంతాలకు వారిని పంపించడం పరిపాటి. ఈ అవకాశాన్ని మేము చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాం. ఎందుకంటే క్రైస్తవ విద్యార్థులు సువార్త అందని ప్రాంతాలకు, ఇంతవరకు ఎవరూ సేవ చేయని ముస్లిం ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తును ప్రకటించాలని ఆశపడుతున్నారు. దానికి రుజువుగా ఆయా ప్రాంతాలలోని ముస్లిం నాయకులు క్రైస్తవులు ముస్లింలను మార్చివేస్తున్నారంటూ ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులను చేశారు. అయితే సాక్ష్యం చెప్పకుండా వారిని ఎవరూ ఆటంకపరచలేకపోయారు. ఒక విధంగా చూస్తే సువార్తికులు వెళ్లలేని ప్రదేశాలకు ప్రభుత్వమే జీతమిచ్చి సువార్త సేవ జరిగిస్తున్నట్లుగా ఉంది. క్రైస్తవ విద్యార్థులు వెళ్లే ముందు మేము వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి పంపిస్తున్నాము. ఈ విధంగా వందల కొలది విద్యార్థులు సువార్తనందిస్తున్నారు. మేము వారికి అవసరమైన పుస్తకాలను, కరపత్రాలను, అవసరమైన సలహాలను పంపిస్తున్నాం. ఈ విధంగా అనేక మంది యవనస్తులు సువార్త సేవలో భాగస్వాములుగా ఉన్నారు. మరికొందరు దేవుని పిలుపునందుకుని సువార్త సేవ కొరకు తమ జీవితాలను సమర్పించుకున్నారు. వారికి బైబిల్ పాఠశాల ఉన్నది కానీ వసతి గృహం లేదు. వసతి గృహం నిర్మాణంలో ఉండగానే అనేక మంది నేల మీద పండుకుని ఎటువంటి సదుపాయాలు లేకపోయినను శిక్షణ పొందడానికి వచ్చారు. బెన్సన్ సువార్త దండయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ సేవ కొరకు సమర్పించుకున్న యవనస్తులకు స్కాలర్షిప్ ఇచ్చి వారికి బైబిల్ పాఠశాలలో శిక్షణ ఇచ్చి తిరిగి వారి స్వదేశాలలో సువార్త సేవ చేయడానికి పంపిస్తున్నాడు. మాంబోసా, నైరోబి, కెన్యా, ఆక్రా, దేమా, ఘనా, లోమి, టోగో, మన్హోనియా, లిబేరియా, కిన్షానా, డైరీ మొదలైన ఆఫ్రికా దేశాల నుండి అనేక మంది వచ్చి బైబిల్ పాఠశాలలో తర్ఫీదు పొందారు. బైబిల్ పాఠశాలకు ఆల్ నేషన్స్ ఫర్ క్రైస్ట్ అనే పేరు పెట్టారు. బైబిల్ పాఠశాలలో అత్యుత్తమ స్థాయి గల శిక్షణ ఇవ్వడానికి కృషి జరిగింది. ఇప్పటికే సువార్త సేవలో ఉన్న పాస్టర్లకు శిక్షణ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు జరిగాయి. ఫ్రెంచ్ విద్యను అభ్యసించే వారి కొరకు ఒక ప్రత్యేక పాఠశాల ప్రారంభించారు. దానితో ఫ్రెంచ్ భాష మాట్లాడే దేశాలలో సువార్త సేవ కొరకు ద్వారాలు తెరవబడ్డాయి. ఇదివరలో ఎవరైనా ఉన్నత విద్య కొరకు విదేశాలకు పంపిస్తే వారు అక్కడి వాతావరణానికి అలవాటు పడి తిరిగి స్వదేశానికి వచ్చేవారు కారు. అందువలన ఎంతో సమయం, ఎంతో డబ్బు వృధా అయ్యేది. ఈ సమస్యను అధిగమించడానికి బెన్సన్ దేవుని వైపు విశ్వాసంతో చూస్తూ ఒక కళాశాలను ప్రారంభించాడు. సేవాభారం ఎక్కువయ్యే కొద్దీ బెన్సన్ తను ఒక్కడే ఈ భారమంతా భరించలేక ఇతరులకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించాడు. తను మాత్రం సువార్త దండయాత్రలు నిర్వహించేవాడు. ఎన్నో కార్యక్రమాలతో ఎంత తీరిక లేకపోయినప్పటికీ నెలకు ఒకసారి ఎల్టన్ గారిని కలుసుకుని ఆయన సలహాలను తీసుకునేవాడు. అనేకసార్లు ఇంత సేవ తన శక్తికి మించిన భారంగా అనిపించేది. అటువంటి సమయంలో దేవుడు మొదటి దినాలలో తనకిచ్చిన ఎండిన చెట్టు చిగురించడం అనే దర్శనాన్ని గుర్తు చేసుకునేవాడు. అనేక కోట్ల మంది పాపభారం మోస్తూ క్రీస్తులో ఉన్న విడుదలను ఎరుగక ఉన్నారు. వారికి సువార్త అందించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. దేవుడే ఈ పనిని వృద్ధి చేస్తున్నాడనే విశ్వాసం అతనికి ఉంది. కావలసిన ఆర్థిక వనరులు, పనివారిని కూడా దేవుడే దయచేస్తాడు. నా పేరు ఎడహోసా అంటే దేవునికి విధేయత చూపించేవాడు. కనుక ఈ విషయం నేను ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను శ్రద్ధగా వింటే మేం విజయం సాధిస్తాం అనుకున్నాడు.